Great morning, very great morning, my dear loving brothers and sisters. How are you? Great welcome to Practical Literacy Revolution. My dear brothers and sisters, network marketing business లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక రెండు ప్లాన్స్ చాలా మందిని ఇబ్బందికి గురి చేసి ఎంతో మంది ఫ్యామిలీస్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి రకరకాలుగా నష్టాలు చేయటం జరిగింది. ఆ రెండు ప్లాన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? ఇందులో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఇబ్బందులు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ప్లాన్స్. ఇబ్బందులు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. రెండో ప్లాన్ వచ్చేసి హెల్ప్ చెయ్యని హెల్పింగ్ ప్లాన్. ఎలాంటి హెల్ప్ చేయనటువంటి హెల్పింగ్ ప్లాన్స్. ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ చాయిస్. దెన్ వై డోంట్ యూ చూస్ ఏ బెటర్ వన్ ఫర్ యువర్ కెరియర్? మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఏముంటుంది అసలు? మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఎంటర్ అయ్యేటప్పుడు హానెస్ట్గా ఆర్ట్ఫుల్గా ఒకసారి ఆలోచించండి. మీకున్నటువంటి నాలెడ్జ్తోని మనం అందులో కొంత డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాము. ఒక 20,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. వాళ్ళు ఎవ్రీ మంత్ మనకు డబ్బు ఇస్తామని చెప్తారు. మీరు ఎవరిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదంటారు. ఎలాంటి ప్రొడక్ట్ ఉండదు, ఎలాంటి టీముని మనం చేయము, ఎలాంటి మొబిలైజేషన్ చేయకుండా ఆ డబ్బు మనకి ఎలా వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి గాను వాళ్ళు రకరకాలుగా చెప్తారు. ఒకటి అడ్వర్టైజ్మెంట్ వీవింగ్ అంటారు, లేదా మేము ట్రేడింగ్ చేస్తున్నామంటారు, లేదా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటారు, లేదా మేము రకరకాల ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామంటారు, లేదా మేము ఇంకేవో రహస్యమైనటువంటి ప్రక్రియలు చేస్తున్నాము అంటారు. ఇవన్నీ ప్రక్రియలు వాళ్ళు చేసి మనకు డబ్బు ఇస్తా అని అన్నప్పుడు ఒకసారి తెలివిగా ఆలోచించండి. అదే డబ్బుని ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలపైన మనమే ఇన్వెస్ట్ చేసుకొని మనమే మన డబ్బుని మన చేతులతో మనం పెద్దగా చేసుకునే అవకాశం లేకపోలేదా? ఆలోచించండి. ఎవరో ఒకరి దగ్గర మనం ఇన్వెస్ట్ చేసి వాళ్ళు క్రిప్టో కరెన్సీలను లేదా రియల్ ఎస్టేట్లను లేదా మైనింగ్లోనో ట్రేడింగ్లోనో ఎక్కడో ఒక కాడ పెట్టి మనకిచ్చి వాళ్ళు కొంత తీసుకుంటామని చెప్తున్నారు. ఓకే, అదే నిజమైతే అలాంటి ప్రక్రియలో మీరే మీ యొక్క 5 lakhs, 10 lakhs, 2 lakhs ఆ డబ్బుని మీరే అందులో ఇన్వెస్ట్ చేసుకొని మీరే దాన్ని చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఏమంటారు, స్టాక్ మార్కెట్లో పెడతాం అన్నారు అనుకోండి, మీరే స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి. కనీసం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను స్టాక్స్ కొన్నాను, నేను నా అంతటా నేను వర్క్ చేసుకుంటున్నానన్న ఒక బిలీఫ్ ఉంటుంది. మీ డబ్బులు మీ చేతులతో నడిపిస్తున్నాను అన్న ఒక సంతృప్తి మీకు మిగులుతుంది. అసలు వాళ్ళు ఏదైతే చెప్పారో చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో అదే నిజమైతే అదే పని మనం కూడా చేసుకొని మనం కూడా సంపాదించే అవకాశం ఉంది. ఆ విధంగా క్రియేటివిటీగా ఆలోచించండి. ఎందుకంటే మీ డబ్బు మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనం పెట్టాము, వాళ్ళు ఏదో ట్రేడింగ్ చేసి అడ్జస్ట్ ఇచ్చేసి వాళ్ళు మనకి ఇవ్వాలంటే వాళ్ళు చెప్పినటువంటి ఏ ఇన్కమ్ సోర్స్ అయినా కన్సిస్టెన్స్గా స్టేబుల్గా ఎప్పటికీ ఒకే పద్ధతిలో నడిచేటటువంటి ఇన్వెస్ట్మెంట్ అవి బేసెస్ కాదు. అది స్టాక్ మార్కెట్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేదా ట్రేడింగ్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీలో క్రిప్టో కరెన్సీ పైన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఇవేవి కూడా స్టేబుల్గా ఖచ్చితంగా ఎప్పటికీ ఒకే విధంగా ఉండేటివి కావు. దీస్ ఆర్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్, జెన్యున్గా చెప్పాలంటే. కానీ వీళ్ళు మనము ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో దానికి వాళ్ళు మనం ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ డే లేదా ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ అవర్ ఇంత ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. అలా ఖచ్చితంగా చెప్పడానికి వాళ్ళెవరు? నిజంగా అలా ఖచ్చితంగా చెప్పడానికి వాళ్ళకి ఎలాంటి ఫీజిబిలిటీ ఉంది, ఎలాంటి ఇన్కమ్ సోర్స్ ఉంది? ఒక్కసారి మీరు వాళ్ళని అడగాలి. జాయిన్ అయ్యే ముందు ఎలాంటి ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది? ఏ కంపెనీలోనైనా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో మనం జాయిన్ అవ్వటం తప్పు కాకపోవచ్చు, కానీ దానికి నిజంగా ఇన్కమ్ సోర్స్ ఉందా లేదా? ఆ ఇన్కమ్ సోర్స్ నిజమైనదా, అవునా కాదా? అది వోలటైల్ ఇన్కమ్ సోర్సా, లేదా ఎప్పుడు స్టేబుల్గా ఉండే ఇన్కమ్ సోర్సా? అది జెన్యూన్ ఇన్కమ్ సోర్సా? అది నిజంగా
కరెక్టేనా అనేది మీరు తెలుసుకోలేకపోతే నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా మనల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళకి తెలియక వారు, మనకు తెలియక మనము, తెలుసో తెలియకో మిడిమిడి జ్ఞానంతో ఎవరో ఒకరికి బాగా డబ్బు వచ్చిందని తెలుసుకొని వారిలాగా మనకు కూడా రావాలని భ్రమించి ఊహించి వస్తే బాగుండు, ఇది పోతుంది అని తెలిసి కూడా, ఇది ఉండదు అని తెలిసి కూడా, ఇది కరెక్ట్ కాదు అని తెలిసి కూడా, దీంట్లో వెళ్ళకూడదు అని తెలిసి కూడా వస్తుందేమో, వస్తే బాగుండు అని ఒక చిన్న ఆశతోని చాలా పెద్ద డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. దానికి బదులు మీరే సొంత వ్యాపారం నిర్మించి దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదించడం చాలా బెటర్ అని నా యొక్క అభిప్రాయం. ఇక రెండో విషయానికి వస్తే, రెండో ప్లాన్ హెల్ప్ చెయ్యనటువంటి హెల్పింగ్ ప్లాన్స్. అంటే ఈ మధ్యకాలంలో క్రౌడ్ ఫండింగ్ అని, హెల్పింగ్ ప్లాన్స్ అని, సోషల్ ఆర్గనైజేషన్ అనే రకరకాలుగా రావటం జరుగుతుంది. ఇదేంటంటే ఒక రకమైన ప్రక్రియ. మళ్ళీ ఇందులో నేను మీకు డబ్బులు పంపించాలి, మీరు నాకు పంపించాలి, మీరు ఇంకొకరికి పంపించాలి. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఎక్కడుందో తెలియదు, ఆ మేనేజ్మెంట్ ఏం పని చేస్తుందో తెలియదు, అక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు, ఎవరికి ఎవరు అసలు నెట్వర్కే లేదు, అసలు ప్రొడక్టే లేదు, అసలు సిస్టమే లేదు. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ లేదు, ఓన్లీ వెబ్సైట్ ఉంటుంది. వాళ్ళు దాంట్లో రకరకాల బెనిఫిట్స్ తీసుకుంటారు, నష్టపోయేది మాత్రం మనమే. హెల్పింగ్ ప్లాన్స్ ఎన్నటికీ ఎవరికి హెల్ప్ చేయవు ఫ్రెండ్స్. ఎవరో ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి డబ్బులు వస్తాయే కానీ అందరికీ డబ్బులు వచ్చే అవకాశం లేదు. పైగా దానివల్ల మన యొక్క సమయం వృధా అవుతుంది. మీరు అనుకోవచ్చు, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో లేదా హెల్పింగ్ ప్లాన్స్లో చేస్తే తప్పేంటి? అసలు తప్పే కాదు, చెయ్యటం పొరపాటు కూడా కాదు. కానీ అది చేసేటప్పుడు డబ్బు వృధా అయినా నో ప్రాబ్లం, కానీ మన సమయం వృధా అవుతుంది. దానిపైన మనం ఆలోచనలు పెట్టుకొని ఆశతోని ఎదురు చూడటం మాత్రం తప్పు అనేది. ఒకసారి సమయం వృధా అయితే మళ్ళీ ఆ సమయం తిరిగి మనకు రాదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు హెల్పింగ్ ప్లాన్స్ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లు కానీ చేయాలనుకుంటే చెయ్యండి. కానీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే వేరియబుల్ ఇన్వెస్ట్మెంట్తో వెళ్ళండి. వేరియబుల్ అంటే మీరు అందులో పెట్టినటువంటి డబ్బు 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 ఒకవేళ పోయినా నో ప్రాబ్లం. నేను బేర్ చేసుకునే శక్తి నాకుంది, నా ఫ్యామిలీకి ఎలాంటి ఎఫెక్ట్ పడదు, నా ఫ్యామిలీ రోడ్డు మీదకి రాదు, నాకు ఆ 5,00,000, 10,00,000 లేదా 1,00,000, 20,000, 10,000 ఎంతో ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల నాకు ఎలాంటి హాని లేదు అని మీరు అనుకున్నప్పుడు అందులో వేయటం తప్పు లేదు. కానీ అప్పులు చేసి చాలామంది మిత్రులు ఆశతోని, అత్యాశతోని అందులో పెట్టి దానికోసం ఎదురు చూస్తూ సమయం వృధా చేసుకొని అది ఖచ్చితంగా వస్తుందని నమ్మకంతో కూర్చొని అది రాకపోయేసరికి తీవ్రమైన అసంతృప్తి, ఆర్థిక ఆందోళనలో పడిపోయి అప్పుల్లో కూరుకుపోయి ఫ్యామిలీస్ రోడ్డు మీదకి రావటం నా కల్లారా చాలా మందిని చూశాను. దానివల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఏర్పడి ఇబ్బందులకు గురవుతున్న మిత్రులకి నేను ఇచ్చే సలహా ఒకటే, మీరు ఒక మంచి కంపెనీలో ఉండండి, మంచి కెరియర్ని బిల్డ్ చేయండి. అలా చేసేటప్పుడు ఆలోచించండి, నేను ఇది ఎందుకు చేయాలి, ఎంతవరకు కరెక్ట్, దీనికి ఇన్కమ్ సోర్స్ ఉందా లేదా అని. ఇది కేవలం నా యొక్క ఒపీనియన్ మాత్రమే. ఇది అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకుంటూ ముందడుగేసి సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ యొక్క మిత్రుడు రాజేష్. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.